నిన్నటి దాకా మన దేశంలోకి దొంగచాటుగా దూరిన బంగ్లాదేశీయులు ఇప్పుడు సీమ్ రివర్స్ అయ్యి తట్టాబుట్టా సదరేసుకొని వెనక్కి వెళ్లిపోతున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం వచ్చి గట్టిగా చర్యలు తీసుకుంటోన్న నేపథ్యంలో ఇలాంటి దొంగల బండారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇండియా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఏంట్రా మీరు గొడవ అని చూస్తే తాజాగా ఒక 2 షాకింగ్ ఇన్సిడెంట్లు బయటపడ్డాయి. అవేంటంటే కొందరు బంగ్లాదేశ్ కాంగ్లూలు బార్డర్ దాటి దొంగచాటుగా వచ్చి మన దేశానికి చెందిన కూరగాయలను చెట్లను ఎత్తుకెళ్తూ దొంగలుగా దొరికిపోయారు. ఇక రెండో ఘటన చూస్తే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు దొంగచాటుగా దూరిన ఒక బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారుడిని పట్టుకొని వెనక్కి నెట్టేయాలని చూస్తే బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ వాళ్ళతని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. చూసారా? దాంతో ఆ చొరబాటుదారుడు దిక్కుతోచక ఇటు ఇండియా అటు బంగ్లాదేశ్ కానీ నో మ్యాన్ ల్యాండ్ బార్డర్ మధ్యలో అలాగే కూర్చుండిపోయాడు. నిజానికి బంగ్లాదేశ్ లో ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా తయారైపోయాయి. ముఖ్యంగా అక్కడి యువత ఉద్యోగాలు లేక, సరైన బతుకు తెరువు లేక, రాజకీయ గొడవలతో ఫుల్గా విసిగిపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక పక్క బెంగాల్ ప్రభుత్వం చాలా గట్టిగా తనిఖీలు చేస్తుండటం, ఇంకో పక్క మన బిఎస్ఎఫ్ జవాన్లు తోలు తీస్తుండటంతో ఇన్నాళ్ళు ఇండియాలో దాక్కున్న బంగ్లాదేశీయులంతా ఇప్పుడు భయపడి వెనక్కి ఉరుకులు పెడుతున్నారు. బార్డర్ లో తీసుకుంటున్న చర్యలు నచ్చకనో లేదా మళ్ళీ రాలేమన్న భావనో మనకి తెలియదు, కానీ కొందరు యువత ఇలా మొక్కలు కూరగాయలు ఎత్తుకెళ్లటం పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతోంది.